విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 17వ అధ్యాయము. పద్మావతికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. విప్రుల చేత అక్షరాభ్యాసం చేయించారు ఆకాశరాజు. ఆమె గురువులు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండేది. చాలా జాగ్రత్తగా చదువు కొనసాగించింది. ఆమెకు చదువు చాలా సులభంగా అబ్బేది. సర్వసుగుణ ప్రకాశితయ్యి అందరూ మెచ్చుకునే విధంగా ఉండేది. సర్వసుగుణాలు ఆమెలో ఇమిడి ఉండేవి. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఒక రోజున పద్మావతి గౌరీ పూజ యథావిధిగా చేసి అనంతరము ఉత్తమ కన్యలైన చెలికత్తెలతో అంతఃపురంలో ఆడుకుంటూ ఉంది. ఆ సమయానికి నారదుడు అంతఃపురానికి విచ్చేశాడు. పద్మావతి చెలికత్తెలతో వెళ్ళి నారదునికి స్వాగతం చెప్పి సుఖాసీనుని చేసింది. పన్నీటితో ఆ మునివర్యుని పాదకమలాలు కడిగి కన్నులకు అద్దుకొని పూజించింది. నారదముని పద్మావతిని కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత నీ భక్తికి శ్రద్ధకి మెచ్చుకుంటున్నాను. నీ భవిష్యత్ ఘట్టాలు చెప్పాలని ఉంది. ఏది నీ ఎడమ చేతి నెయ్యి అన్నాడు. ముని మాటలకు అందులోనూ నారదముని మాట వినటం మంచిదని ఆమెకు తెలుసు. అందువలన వెంటనే తన చెయ్యి ఇచ్చింది. నారదుడు పద్మావతికి అష్టసాముద్రికము చెప్పసాగాడు. నీ చేతిలో చాలా మంచి కుండలి, పద్మ, స్వస్తిక, ఛత్ర, చామర, కులిక, అందోళిక, మచ్చ మాంగళ్యాలున్నాయి. అందువల్లనే నువ్వు చంద్రముఖి అయ్యావు. అందువల్లనే తామర పువ్వుల లాంటి కళ్ళు, దర్పణాల వంటి చెక్కిళ్ళు, దొండపండు లాంటి ఎర్రదనము కల అదరము, ముత్యాలను బోలే పలువరస, నీలాల కురులు, ఒక్కసారిగా మెరుపుతీగ బోలు దేహకాంతులు కలిగి ఇంత చక్కగా ఉన్నావు. నీలో లక్ష్మీ కళ ఉన్నది. నువ్వు కోరుకునే విధంగా శ్రీహరి నిన్ను వివాహం చేసుకుంటాడు అని యథార్థము చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. యుక్త వయసు వచ్చిన అమ్మాయిని ఒక ఇంటి వాళ్లను చేయటము తల్లిదండ్రుల బాధ్యత. అందుకే తగిన అల్లునికై ఆకాశరాజు ధరణీదేవి ఆలోచించసాగారు. ఆకాశరాజు అనేకులైన రాజకుమారుల చిత్రపటాలు తెప్పించారు. అవి ఏవి కూడా ఆయనకు నచ్చలేదు. ఆ చిత్రాలలో కూడా తన కుమార్తెకు తగిన సుందరుడు వరుడు కనపడలేదు. పద్మావతి చాలా అందమైనది. ఆమెను వివాహం చేసుకోవటం మహా అదృష్టమని భావించి రాజకుమారులు అనేక మంది ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చక్కగా మాట్లాడగలిగిన సద్బ్రాహ్మణులను ఆకాశరాజు దేశ దేశాలకు పంపించాడు. వారు అన్ని దేశాలు తిరిగి వచ్చారే కానీ తగిన వరుడు కనపడినాడనే వార్త మాత్రం తీసుకురాలేదు. ఆకాశరాజుకు చాలా బెంగ ఏర్పడింది. ధరణీదేవి దిగులు ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 17వ అధ్యాయం సంపూర్ణం.